పోలింగ్ రోజున బూత్ పోయే మునుపు ఆలోచించుకోవాలి. మీకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి నెలకు ఒక్క కరెంటు ఛార్జీలో 1000 రూపాయలు లాగేసి జలగ కావాలన్నా మంచి ప్రభుత్వం కావాలన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో ఒక కరెంటు బిల్లులో ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దానిపైన ఓటేయండి అని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి. చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి. ఇంటి పన్నులు గుర్తు రావాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి. పెరిగిన రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరు ఒక్కసారి నెమరేసుకోవాలి. 47 రోజులు ఆలోచించాలి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత, మన దగ్గర ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు, బియ్యం ధర పెరిగిందా లేదా, పప్పులు పెరిగాయా లేదా, వంట నూనె పెరిగిందా లేదా, ఆడబిడ్డలు కోరుతున్నా పెరిగిన ధరలు ఒకసారి ప్రభుత్వం యొక్క బాధుడిని ఆలోచించుకొని ఈ బాధుడికి ఎవరు కారణమో మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ యువత చూస్తున్నా, నేను ఆవేశంగా ఉన్నారు మా తమ్ముళ్ళు. మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 5 ఏళ్లలో మెగా డిఎస్సి వచ్చిందా? మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా? రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందా? మీరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అడుగుతున్నా. ఆలోచించారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి యువత నడుం బిగించాలి, రోడ్డు మీదికి రావాలి, యువ శక్తి ఏంటో నిరూపించాలి. మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా. ఇంకొక విషయం కూడా మీరు చేయడమే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి, గ్రామంలో అందరికీ చెప్పండి. మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం, పుట్టబోయే పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు పనిచేస్తున్నాం. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, దిమ్మ తిరిగిపోవాలి. చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ. ఇంకో పక్క మందు బాబులు కూడా కోరుతున్నా, ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు. అందుకే బాధుడే బాధుడు. 60 రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200. అవునా కాదా? మద్యం షాపులో మీ పేటీఎం పనిచేస్తా ఉందా? గూగుల్ పే పనిచేస్తా ఉందా? చిదంబరం రహస్యం అర్థమైందా మీకు? అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది? పేదవాడి రక్తం తాగే జలగా ఈ జగన్. అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. కోపం ఉంది, సబ్జెక్ట్ అర్థమైంది. మళ్ళా రేపు రాబోయే రోజుల్లో క్వార్టర్ తాగిస్తాడు, అవసరమైతే హాఫ్ బాటిల్ తాగిస్తారు, మిమ్మల్ని మత్తులో పెడతారు, ఓటేయకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కావాలంటే వాడిని ఇస్తే వారగా పెట్టి ఓటేసిన తర్వాత
బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి. తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, నాణ్యమైన మద్యమే ఉంటుంది, నాసిరకం మద్యం ఉండదు. కళ్ళబొల్లి మాటలు నేను చెప్పరు. మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, విశ్వసనీయత లేని వ్యక్తి. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, ధైర్యంగా ముందుకెళ్ళి మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీ తాళి బొట్టులు తెంపేసిన ఈ దుర్మార్గుణ్ణి చిత్తుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు మదనపల్లిలో ఉన్నారు ఎక్కువ మంది. అర్థమైంది నీ బాధ, అర్థమైంది నీ ఆవేదన. ప్రభుత్వ ఉద్యోగులు 47 రోజులు చాలా కీలకం. మీరు నిబంధనలను అమలు చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. 5 ఏళ్లు మిమ్మల్ని బానిసలుగా చూశారు, వాళ్ళ అంతు తేల్చే రోజు వచ్చింది. జీతాలు అడిగితే కేసులు పెట్టారు. మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే. కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం, మీ ఖర్చుల కోసం ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నెల మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఇంకో పక్కన ఎవరైనా నాకు జీతం రాలేదని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ గౌరవాన్ని పెంచుతాం. మీకు గౌరవంగా జీతాలు పెంచడం కానీ అన్ని చేస్తాం. పిఆర్సీ ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగుడు ఆలోచించాల్సింది, రేపు అక్కడ బటన్ నొక్కేటప్పుడు జాగ్రత్తగా చేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి దిమ్మ తిరిగేట్టుగా దెబ్బ కొట్టమని కోరుతున్నా. ఇలా ఒక వర్గం కాదు. నేను ఒక మాట మాట్లాడుతున్నా, జే బ్రాండ్ మద్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల, నాసిరకం వల్ల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఖర్చు ఎక్కువైన దానివల్ల ఏం చేయాలో తెలియకుండా గంజాయికి అలవాటు పడ్డారు. ఇక్కడ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మదనపల్లిలో గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. గంజాయి రాష్ట్రంలో వాణిజ్య పంటగా తయారైపోయింది. ఇది చాలదన్నట్టు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్ననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున 25,000 కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ. అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు. అందుకే తల్లి తండ్రిని అడుగుతున్నా, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలా? మత్తు మందుకు బానిసలైపోయి నాశనం చేస్తారని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద ప్రేమ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అడుగుతున్నా, తల్లి తండ్రి ఆలోచించాల్సింది నాకు పదవి కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం చేసేట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వర్గం అని కాదు, ఒక వ్యక్తిని కాదు, అందరి జీవితాలను నాశనం చేశాడు. మీ అవకాశాలను నాశనం చేశాడు. ఇప్పుడు జాతిని నాశనం చేయాలని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, మన జిల్లాలో
ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే. 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని వందల సార్లు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో